నిమిషాలైంది. అక్కడికి ముందుగా దేవుని వాక్యం వేదాంత పరముగా మనల్ని బలపరిచినటువంటి ప్రియులు మరేదాస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది సమయంలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ కూడిక యొక్క ఉద్దేశం మనందరికీ తెలుసు. స్థానిక మందిరాలలో రెగ్యులర్ టైం ఆరాధన జరిగేంత వరకు కూడా మనకి ఇలా కొనసాగాలి అని దేవుని చిత్తం కనుక మనమందరం కూడా ఈ రీతిగా సమకూర్చబడుతూ ఉన్నాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. గడిచిన వారం ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఉన్న వాక్య సందేశం మనం ధ్యానం చేశాం. సంధి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఎప్పుడు సంధి చేయబడుతుందో కూడా నేర్చుకున్నాం. భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు చర్చలు జరగాలి. ఆ చర్చలు దైవవాక్య సంబంధమైనవి అయితే మన కుటుంబాలు, మన సమాజం కట్టబడుతుంది అని గడిచిన వారం మనం నేర్చుకున్నాం. ఈ వారం కూడా దేవుని వాక్యం సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుకున్నాం. యోహాను రాసిన 3వ పత్రిక అంతా కూడా చదువుకున్నాం. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం మనం ధ్యానం చేయబోతున్నాం. యోహాను రాసిన 3వ పత్రిక మేము ముందుంచుకోండి. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ముందు యూదా రాసిన పత్రిక ఉంటుంది. దాని ముందు యోహాను రాసిన 3వ పత్రిక ఉంది. ఈ యోహాను రాసిన 3వ పత్రిక మనం ధ్యానం చేసే ముందు యోహాను భక్తుడు బైబిల్లో 5 పత్రికలు, 5 అధ్యాయాలు లేక 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం 5 పుస్తకాలు యోహాను భక్తుడు రాసినట్లుగా దేవుని వాక్యంలో మనందరం చూడగలం. యోహాను ఈ పత్రిక 3వ పత్రిక రాస్తూ ఈ పత్రికలో కొన్ని ఆధ్యాత్మిక విషయాలు నేటి సార్వత్రిక సంఘములో విశ్వాసిగా ఎదుగుతున్న మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు దీనిలో పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యోహాను రాసిన 3వ పత్రిక విశ్లేషణాత్మకంగా మనం ధ్యానం చేస్తే మొదటి వచనంలో పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. ఈ పత్రిక క్రీస్తు శకం 80 లేదా 90 సంవత్సర కాలంలో ఎఫెసు నివాస స్థలమైనటువంటి యోహానుడు అక్కడ తను చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి ఆ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి గాయు, ఆ సంఘములో అనగా ఎఫెసీ ప్రాంతంలో ఆసియా ఖండములో ఉన్నటువంటి సంఘములో ఒక బలమైనటువంటి విశ్వాసి గాయు. ఆ గాయుకు పత్రిక రాస్తున్నాడు యోహాను భక్తుడు. పత్రిక రాస్తూ తను ప్రారంభించిన విధానం మనం చూస్తున్నాం. పెద్దనైన నేను అని అంటున్నాడు. ఇక్కడ కూర్చున్న మనం కూడా వయసును బట్టి మనం పెద్దలం అని అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా దైవ క్రమములో ఎదుగుతున్న మనం, ఆధ్యాత్మికంగా దేవుని గుర్తెరిగి ఆయన నామమహిమార్థమై ముందుకు సాగుతున్న మనం దైవ క్రమములో పెద్దలమై ఉన్నాం. యోహాను భక్తుడు ఈ మాట రాస్తూ పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. 2వ వచనములో ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. గడిచిన వారం కూడా ఫిలెమోను చక్కని ప్రార్థన చేశాడు. నీ విశ్వాసం అది కార్యకారి కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు యోహాను భక్తుడు గాయకు ఉత్తరం రాస్తూ ఇలా ప్రార్థన చేస్తున్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. ఉదయకాల సమయం మన అంశము ఆత్మలో వర్ధిల్లుట. మనిషి ప్రతిదినం వర్ధిల్లాలి అని ఆశపడుతూ
వర్ధిల్లటము అంటే దానికి మరొక పర్యాయ పదం అభివృద్ధి పొందటం. అభివృద్ధి అనే పదములకు గ్రీకు పదం ఏమైనది అని అంటే యూదో అని రాయబడింది. యూదో. ఈ అభివృద్ధి అనేటువంటి పదానికి యూదో అని రాయబడింది. యూదో అనంటే అర్థం ఏమిటి అనంటే సుఖమైన ప్రయాణం. నిజంగా మనం ఎవరినైనా అడిగితే మీ ఇంటిలో ఎలా ఉంది అనంటే చాలా సాఫీగా సాగిపోతుంది అని అంటాం. ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా ఉంది అని అంటాం. ఈనాడు మానవుడు కోరుకుంటుంది ఏమిటి అనంటే కుటుంబాలు వర్ధిల్లాలి అని ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్లో రాయబడిన మాట మనం చూస్తున్నాం. ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. కేవలం చాలా మంది ఇలా అనుకుంటారు, నేను యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాను, నేను ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నాను అని అనుకుంటారు. మిగిలిన విషయాలు దేవుడే చూచుకుంటాడు అని అనుకుంటారు. కానీ భక్తుడు ఉత్తరములో రాస్తూ తన ప్రార్థన మనవి తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న దానికంటే అన్నిటిలో సౌఖ్యముగా ఉండాలంటే నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాల సమయం మన అంశం ఏమిటి అనంటే ఆత్మలో వర్ధిల్లుట. ఆత్మలో వర్ధిల్లాలి అనంటే మనం కలిగి ఉండవలసిన ఒక 3 లక్షణాలు ఈ లెటర్లో మనం చూడబోతూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యంలో 3వ వచనం నుండి దేవుని మాటలు చదువుతూ ఉన్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఆత్మలో వర్ధిల్లాలి అనంటే మొదట ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయములలో వర్ధిల్లుచున్న మనం కలిగి ఉండవలసింది ఏమిటి అనంటే, అండర్లైన్ చేయండి, సత్య ప్రవర్తన కలిగి ఉండాలి. హల్లెలూయా. మొదటిది, ఆత్మలో వర్ధిల్లుచున్న మనం అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అనంటే మొదటిది మనం కలిగి ఉండవలసింది సత్య ప్రవర్తన. మానసిక శాస్త్ర నిపుణులు మానవ వికాస అభివృద్ధి, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ మానవ వికాస అభివృద్ధిలో పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మానవునికి 5 లక్షణాలు ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పాడు మానసిక శాస్త్ర నిపుణులు. ఏమిటి 5 లక్షణాలు అని నేను పరిశీలన చేస్తే, ఒకటి ఫ్రీ మైండ్ అండ్ స్పిరిట్, రెండవది పాజిటివ్ థింకింగ్, మూడవది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్, నాలుగవది ఫ్లెక్సిబిలిటీ, ఐదవది ఆనెస్టీ. తెలుగులో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది స్వేచ్ఛ మనస్సు మరియు ఆత్మ కలిగి ఉండాలి. రెండవది సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. మూడవది నీతి యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి ఉండాలి. నాలుగవది వశ్యత, ఐదవది నిజాయితీ. ఈ 5 లక్షణాలతో మానవుడు మానసిక వికాస అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉన్నాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో. కానీ దేవుని వాక్యములో ఆత్మలో అభివృద్ధి పొందాలంటే, అన్ని విషయములలో కూడా మనం అభివృద్ధి పొందాలంటే మనకు ఉండవలసిన శ్రేష్టమైనది ఏంటి అని అంటే చెప్పండి, సత్య ప్రవర్తన. ఈ ఉదయకాల సమయం సత్య ప్రవర్తన మనకు ఎలా వస్తుంది? దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, ఒక తండ్రి ఉన్నాడు. ఆ కుమారునికి దేవునిలో ఉన్నటువంటి సత్య ప్రవర్తనలో ఎదుగుదల ఎలా ఉంటుందో నేర్పిస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం, బైబిల్ తెరిచి మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. సత్య ప్రవర్తన ఎక్కడ నేర్చుకుంటా? 2వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొనువు. సత్య ప్రవర్తన ఎక్కడ నేర్చుకుంటాం అంటే దేవుడి దగ్గర. తండ్రి అయిన దావీదు వృద్ధాప్యంలోకి వచ్చాడు. తన కుమారునికి
సత్య ప్రవర్తన నేర్పిస్తున్నాడు. ఎంత గొప్ప తండ్రి అండి! దేవుని వాక్యంలో ఆ తండ్రి తన కుమారుడికి ఏమని చెప్తున్నాడంటే, నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుందాం. తల్లిదండ్రులుగా, పెద్దలుగా ఈ స్థలంలో మనం కూర్చున్నాం. దేవుని సన్నిధానంలో మనము సత్య ప్రవర్తన దేవుని దగ్గర ఆయన వాక్యములో నేర్చుకుని ఆ సత్య ప్రవర్తనను మనము కలిగిన మన పిల్లలకు, సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు, మనము పనిచేస్తున్నటువంటి పని స్థలములలో సత్య ప్రవర్తన నేర్పించవలసిన వారమై ఉన్నాం. కింద చూడండి దేవుని వాక్యం. ప్రతి వారు కూడా వాక్యం చూడాలి. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాట స్థిరపరుచును. చూడండి, అక్కడ రాయబడింది 4వ వచనములో సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల. సత్యం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం. సత్య ప్రవర్తన మనకి ఎక్కడ మనం నేర్చుకోగలమంటే, యేసు ప్రభు చెప్పాడు, నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా బైబిల్లో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ఈ మాటల ప్రకారం మనం ఏం చేయాలంటే సత్య ప్రవర్తన అలవర్చుకోవాల్సిన వారముగా ఉన్నాము అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి దేవుని మాట విన్నాడు కనుక దేవుడు తన మాటను స్థిరపరిచి తన కుమారుడు రాజ్యమును, రాజ్య సింహాసనం మీద ఆసీనుడగునట్లుగా దేవుడు తన కుమారుని దీవించినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి కుమారునికి సత్య ప్రవర్తన నేర్పించాడు. తదుపరి ఈ సత్య ప్రవర్తన నేర్చుకున్న కుమారుడు సొలొమోను రాజు అయిపోయాడు తండ్రి తర్వాత. ఒకరోజు తల్లి ఆ రాజుగా ఉన్నటువంటి సొలొమోను దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో తన కుమారుడు ఏం చేశాడో బైబిల్లో నుండి చూద్దాం. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. బెత్షెబా రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇప్పుడు తండ్రి నేర్పించిన సత్య ప్రవర్తనను బట్టి సొలొమోను రాజైనప్పటికీ తల్లిని గౌరవిస్తున్నాడు. ఉదయకాల సమయం ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా సత్య ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. కారణం ఏమిటి అంటే బైబిల్లో రాయబడిన వాక్యం మన హృదయంలోనికి వస్తుంది. ఎందుకు మన హృదయంలో వాక్యాన్ని మనం చేర్చుకుంటున్నామంటే విన్న వాక్యం విన్న దగ్గర విడిచి వెళ్ళక సత్య ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మననే కాదు మన సంతానాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. తండ్రి నేర్పించిన మాటను బట్టి ఆ సొలొమోను రాజు అయినప్పటికీ తన పొజిషన్ను పక్కన పెట్టి తల్లి తన దగ్గరికి వచ్చినప్పుడు లేచి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడైన తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. మన పిల్లలకు మనం కూడా చెప్పగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ప్రతి విషయం మన ఇతరులకు అరమరిక లేకుండా చెప్పవలసిన వారమై ఉన్నాం. తదుపరి ఇంకొక మాట మనం దేవుని వాక్యములో చూద్దాం. తండ్రి నేర్పిన సత్య ప్రవర్తనను బట్టి సొలొమోను ఏం చేశాడు? 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరు
మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయం దయచేయము. సొలొమోను చేసిన మనవి ప్రభువులకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి అలాగూ సెలవిచ్చెను. దీర్ఘాయువైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించునకు వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడొకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును. సత్య ప్రవర్తన దావీదు దేవుని వాక్యము నేర్చుకుని కుమారునికి నేర్పాడు. ఇప్పుడు తండ్రి మాట సొలొమోను విన్నాడు. తల్లిని గౌరవించడం నేర్చుకున్నాడు. సత్య ప్రవర్తనను బట్టి దేవుని మీద ఆధారపడుతున్నాడు. 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యం విని వెళ్ళిపోయినప్పుడు దానివల్ల ప్రయోజనం లేదు. ఈ దినము నుండి మన పిల్లలకు మనం తెలియపరిచే విషయంలో ఒకవేళ మన తల్లిదండ్రులు ఇంకా సజీవంగా ఉంటే వారి మాట చిట్టుడేత వారు మరణించే వరకు మనం వినాలి. ఒకవేళ తల్లి సమానులుగా ఉన్న దేవుని సేవకులు, తల్లిదండ్రుల సమానులుగా ఉన్న దేవుని సేవకులు, సంఘములు అటువంటి వయస్సు కలిగిన వారి మాట మనం వినగలిగిన అనుభవంలోనికి రావాలి. కొంతమంది మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంక మీ మాట మేము వినవలసిన పని లేదు అని వారి ఇష్టానుసారంగా ఉంటారు. అయితే దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు, గాయకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు సత్యమును అనుసరించి సత్య ప్రవర్తన కలిగి ఉన్నా. ఈ సత్య ప్రవర్తన కలిగి ఉంటే వచ్చే లాభాలు ఏంటో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి ముందుకు సాగుతాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చదువుకున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం దేవుని వాక్యం ప్రియులు మోజెస్ గారు చదివారు. సత్య ప్రవర్తన కలిగి ఉంటే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఒక 5 ఉన్నాయి బైబిల్లో. త్వరగా మీరు అండర్లైన్ చేసుకోండి. మొదటిది, సత్య ప్రవర్తన అలవర్చుకుంటే, దేవుని వాక్య ప్రకారం జీవిస్తే, మన కుటుంబాలలో మనం వ్యక్తిగతంగా ఎక్కడున్నా దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఒక 5 మన బైబిల్లో చూస్తున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగు చేస్తున్నాను. దేవుడు సత్య ప్రవర్తన కలిగి ఉంటే మనకిచ్చే ఆశీర్వాదం ఏమిటి అని అంటే, మొదటిది జ్ఞాపకం పెట్టుకోండి, దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములు దేవుడు మనకిస్తాడు. రెండవది 4వ వచనములో, దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయ పొంది మంచివాడవు అనిపించుకోదు. మొట్టమొదటిది దేవుని వాక్యములో మనం చూసాం, దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు ఇస్తాడు సత్య ప్రవర్తన కలిగి ఉంటే. రెండవది మంచి పేరిస్తాడు. మూడవది చూడండి 6వ వచనం కింది భాగంలో, ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. మూడవది నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడు. 4వది చూడండి 8వ వచనంలో, నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువైన కలుగజేస్తాడు. 5వది చూడండి, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంచుతాడు. నీ గానుగులలో క్రొత్త ద్రాక్ష రసం పైకి పొరలు వచ్చేటట్టు చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు ఇస్తాడో తెలుసా దేవుడు? చెప్పండి మీరే. సత్య ప్రవర్తన అలవర్చుకోండి. 5 ఆశీర్వాదాలు ఉన్నాయి సత్య ప్రవర్తన వెనుక. దావీదు ఈ 5 ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నాడు. దావీదు తన కుమారుడైన సొలొమోనుకు నేర్పించాడు. సొలొమోను కూడా ఈ 5 ఆశీర్వాదాలు నేర్చుకున్నాడు, స్వతంత్రించుకున్నాడు. ఉదయకాల సమయం ఇక్కడ కూర్చున్న మన కుటుంబంలో మనం కలిగిన సంతానం, మన సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా సత్య ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవునిలో వీటిని మనం స్వతంత్రించుకుంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ పత్రికలోకి రండి. యోహాను రాసిన 3వ పత్రిక 3వ పత్రిక 4వ వచనం, నీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. సత్యమును అనుసరించి నడుచుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. గాయకు చెప్తున్నాడు పెద్ద అయిన యోహాను ఏమనంటే, నీ పిల్లలు
సత్యమును అనుసరించి నడుచుకుంటున్నానని వీటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. 5వ వచనములో ప్రియుడ, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగరంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమవునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాం. రెండవది, ఆత్మలో వర్తిల్చున్న మనం, అన్ని విషయాలలో వర్తిల్లవలసిన మనం రెండవది కలిగి ఉండవలసిన ఆత్మీయ లక్షణం ఏమిటి అని అంటే దేవుని వాక్యములో ఆదర్శమైన దాతృత్వం కలిగి ఉండాలి. మొదటిది సత్య ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవది ఆదర్శమైన దాతృత్వం. మొదటి శతాబ్ద కాలంలో సంఘం లేదు. సంచార సువార్థికులు ఎక్కువగా ఉండేవాళ్ళు. వారు ఒక దగ్గర స్థిరంగా లేకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటించి వెళ్ళిపోయేవాళ్ళు. మాకంటే పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులు, మేనమామలు వాళ్ళు చెప్తూ ఉంటారు, మా చిన్న వయసులో మంగళగిరి బ్యాప్టిస్ట్ పేటకు కూడా ఎక్కడెక్కడ ఉండో సంచార సువార్థికులు వచ్చేవాళ్ళు. వారు ప్రతి ఇంటికి తిరిగి 2 మాటలు దేవుని వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాళ్ళని. అటువంటి వారిని ఫిలిప్పీ సంఘం పోషిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. చూడండి, దేవుని సన్నిధానంలో రాయబడిన మాట మనం చదువుతున్నాం. ఆయన నామ నిమిత్తం బయలుదేరిన కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యములకు సహాయకులమవునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని మాటలు మనం విశ్లేషిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. రెండవది, ఆత్మలో వర్ధిల్లి అన్ని విషయములలో వర్ధిల్లవలసిన మనం రెండవ ఆత్మీయ లక్షణం ఏమిటి అంటే ఆదర్శమైన దాతృత్వం కలిగి ఉండాలి. ఫిలిప్పీ సంఘం వారు ఏ రీతిన సంఘం అంటే సువార్త పరిచయ కొరకు మిషనరీలకు ఇచ్చి వారికి సహాయం చేసి వారి ఆదర్శమైన దాతృత్వమును ప్రదర్శించేవాడు. ఈ దినములో మనం ఏం చేస్తామంటే దేవుని సంకల్పం ఏమై ఉన్నది అని అంటే మనకు, మన కుటుంబాలకు తగిన నివాస స్థలం, ఆహారం, వస్త్రాల కోసం, ఇతర సేవకుల అవసరాల కోసం సహాయం చేయటానికి తగినంత మనం సంపాదించాలన్నది దేవుని సంకల్పం. నేను మరొకసారి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. దేవుని సంకల్పం ఏమై ఉన్నది అని అంటే మనకు, మన కుటుంబాలకు తగిన నివాస స్థలం, ఆహారం, వస్త్రాల కోసం, ఇతర సేవకుల అవసరాల కోసం సహాయం చేయటానికి తగినంత మనం సంపాదించాలి అన్నదే దేవుని సంకల్పం. ఆ ఇతర సేవకులు ఎవరు? ఫిలిప్పీ సంఘం 15వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదీయులో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములను పుచ్చుకొని విషయములను మీరు తప్ప మరి ఏ సంఘం వారునో నాతో పాలి వారు కాలేదని మీకే తెలియను. అలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిదిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, దేవుడు మనకి ఎందుకు ధనం ఇచ్చాడంటే సువార్త పరిచర్యను వెదజల్లుతాడు. ఈనాడు చాలా మంది ఒక్క దగ్గరే దేవుని యొక్క ధనమును వెచ్చిస్తూ ఉంటారు. నేను ఈ మాటలు ఎప్పుడు కూడా ఎక్కడ చెప్పలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ మెసేజ్. సుమారు 1200 ప్రసంగాలు చేశానని రాత్రి నాకు గుర్తొచ్చింది. 6.5 సంవత్సరాల్లో సుమారు 1200 ప్రసంగాలు చేశాను. కానీ ఎప్పుడు కూడా ఈ దాతృత్వముతో ఇచ్చే విషయమై నేను ప్రసంగం చేయలేదు. కానీ సందర్భం వచ్చింది. ఈ ఫిలిప్పీ సంఘం మిషనరీలను ప్రేరేపించి ప్రోత్సహిస్తున్న సంఘం. ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాలి.
ఈ మాటలు కొంతమందికి రుచించవేమో కానీ మన పేరు ప్రఖ్యాతుల కొరకు మన మందిరాలలో దేవుని ధనాన్ని ఇవ్వకూడదు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, అక్కడ వాక్యంలో రాయబడింది, మీ లెక్కకు విస్తార ఫలములు రావాలని అపేక్షించి చెప్పుచున్నాం. నిజంగా చాలా మంది పేద సేవకులు తెలంగాణ రాష్ట్రంలో, రాయలసీమలో, ఇంకా సువార్త వెదజల్లని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో పరిచయం చేసే సేవకులను మనం గుర్తించాలి. అవసరమైతే వారి మధ్యకు మనం వెళ్ళలేకపోయినా వారితో మాట్లాడి, నీ దగ్గర ఎంత ఉందో 100 రూపాయలైనా వారికి ఇవ్వగలిగితే లెక్కకు మించిన విస్తార ఫలం వస్తుందని అది నేను నేర్చుకున్నాను, ధ్యానం చేసుకున్నాను. వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదర్శమైన దాతృత్వంలో మనం నేర్చుకున్నాం. ఈనాడు చాలా మంది దేవుని యొక్క సహవాసంలోనికి వెళ్ళి మేము ఇంత ఇచ్చాము, మాకు ఈ స్థితి ఉంది అని తెలియపరుస్తున్నారు. ఇచ్చిన దేవుడే. గడిచిన రాత్రి నేను ధ్యానం చేస్తుంటే దేవుని సంకల్పంలో దేవుడు మనకి ఎంతవరకు ఇచ్చాడంటే, మన కుటుంబాలకు నివాస స్థలం, ఆహారం, మన పిల్లలు పోషించబడటానికి వస్త్రాలు, దేవుని సేవకులను దేవుని సత్యాన్ని ఎక్కడైతే నమ్మకంగా ప్రకటిస్తున్నారో వారి మధ్యకు మనం వెళ్ళి వారిని ప్రోత్సహించి వస్తే అది లెక్కకు మించిన విస్తార ఫలం వస్తుంది. నేర్చుకుందాం, తప్పలేదు. ఈనాడు చాలా మంది నేను ఇవ్వకపోతే, మా ఇంటి పేరు మందిరంలో చదవకపోతే నేను ఎంతగానో చాలా బాధపడిపోతానేమో అని మనం బాధపడిస్తున్నాం. కాదుగా వెళ్ళింటి సంఘం అనలేదు, మిషనరీలను ఆనాటి నుండి ప్రేరేపిస్తుంది. ఆత్మకూరు గ్రామంలో కూడా పరిచయం ప్రారంభించాం. ఎవరిని అడగలేదు. మొదటి మరీదాస్ గారు, డాక్టర్ వెంకటేశ్వర గారు ఇరువురు కలిసి వారు పాక వేయడానికి ప్రోత్సహించారు. తరువాత ఎవరిని అడగకపోయినా మీరు అందరు ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ మీరు సహాయం చేశారు. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నాను అని అంటే, ఆ పరిచర్య ఈనాడు ఆ ప్రజలకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. మీరు చేసిన ఆదర్శాత్మకమైన దాతృత్వమును బట్టి ఆ స్థలములో దేవుని సత్య సువార్త గడిచిన 6.5 సంవత్సరాల నుండి దేవుని సువార్త ఆ స్థలంలో అందించగలుగుతున్నాను. 2 సంవత్సరాల పైబడి వీధిలో ఎండలో నిలువబడి సువార్త ప్రకటించాం. తదుపరి దేవుడు కార్యం చేసి చక్కని మందిరం, చిన్న మందిరం ఏర్పాటు చేయటంలో దేవుడు కృప చూపాడు. ఆ మందిరం ప్రారంభించడానికి కూడా నేను ఇష్టపడలేదు. ఎందుకంటే మందిరం ప్రారంభించడం అంటే అర్థం ఏంటంటే ఒక రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళి ప్రజలకు భోజనం పెట్టడం సేవ కాదు. ఆ డబ్బులు మనం వృధా చేస్తే దానివల్ల దేవుని ఆశీర్వాదం మనం పొందలేము. ఇప్పుడు దాయికు చెప్తున్నాడు, నీవు సత్యములకు చూడండి. యోహాను పత్రికలోకి వచ్చేయండి, ముగింపులోనికి వెళ్ళిపోదాం. సమయం ఇంకొక 20 నిమిషాల్లో ముగిద్దాం. యోహాను పత్రికలోనికి రండి. గాయకు చెప్తూ ఆ ఉత్తరములో ఎంత చక్కని మాట భక్తులు వాడాడు. 8వ వచనములో, మనము సత్యములకు సహాయకులము అవునట్టు. సత్యములకు అంటే వాక్యములకు సహాయకులము అవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నారు. అట్టి వారికి ఉదయకాలము నేర్చుకుందాం. మొదటిది సత్య ప్రవర్తన కలిగి ఉందాం. రెండవది ఆదర్శప్రాయమైన దాతృత్వం కలిగి ఉందాం. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. సారీ 9వ అధ్యాయము 9వ అధ్యాయం 7వ వచనం నుండి దేవుని మాటలు చదువుతున్నాం. దేవుడు ఉత్సాహంగా వారిని ప్రేమించును. 8వ వచనములో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయండి. ఇప్పుడు మనం ఎందుకు ఇవ్వాలో తెలుసా? మిషనరీలను ప్రోత్సహించాలి. సత్యమునకు ఉపకారులు మనమే. దేవుడు సత్యమై ఉన్నాడు. ఆయన మనకిచ్చిన దానిని సత్యము కొరకే, చెప్పండి, సత్యము ప్రకటించుట కొరకే ఇవ్వాలి. చాలా మంది మన దగ్గరికి వస్తారు, మా సంఘములో భోజనాలు పెడదాం అనుకుంటున్నాం. ఇవ్వకూడదు, నమ్మండి. ఇది మా సంఘములో మేము అలా చేయాలనుకుంటున్నాం, ఇవ్వకూడదు. మరి ఎప్పుడు ఇవ్వాలి? మేము దేవుని సత్యాన్ని, సత్యము ప్రకటించని స్థలములో ఒక్కరోజు కూడికి పెడుతున్నాం. అందరూ వెళ్దాం అక్కడికి, దాని కొరకు ప్రోత్సహిద్దాం. చూడండి, కొరింథీ సంఘములో వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకి ఇస్తున్నారు. రెండవది వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే 10వ వచనములో
10వ వచనంలో చూడండి, విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి, నేను ముందుగా చెప్పాను, మీరు ప్రతి విషయములో పూర్ణ ధార్య భాగ్యము గల వారమగునట్లు. అది ఎలా చదవాలంటే పూర్ణ ఔదార్య భాగ్యము గలవారు. ఇప్పుడు దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే, మొట్టమొదటిది ఉత్తమమైన కార్యం చేయటానికి, రెండవది పూర్ణ ఔదార్య భాగ్యము గలవారిగా ఉండుటకు, మూడవది చూడండి దేవుని వాక్యములో అక్కడే రాయబడింది నీతి ఫలములలో వృద్ధి పొందుటకు. కదండి, నీతి ఫలములు. డబ్బు ఎక్కువైంది అనుకోండి, ఏం చేస్తాం? ఆ డబ్బుని ఎలా ఖర్చు చేయాలో తెలియక వ్యర్థంగా ఖర్చు చేస్తాం. లగ్జరీ లైఫ్ మనం లీడ్ చేస్తాం. దాని వలన ఆత్మలో మనం వర్తిల్లాం, ఇతర విషయాలలో కూడా వర్తిల్లాం. ఇప్పుడు దేవుని వాక్యంలో రాయబడింది, కొరింథీ సంఘం, ఫిలిప్పీ సంఘం మిషనరీలను ప్రోత్సహిస్తూ వారికి దాతృత్వం కలిగి ఉన్నారు. కొరింథీ సంఘం ప్రతి ఉత్తమ కార్యం చేయడానికి ఇచ్చారు. అంత మాత్రమే కాదు, వారు పూర్ణ ఔదార్య భాగ్యం గలవారిగా దేవుని సన్నిధిలో సిద్ధంగా ఉన్నారు. నీతి ఫలములలో వృద్ధి చెందిస్తున్నారు. 12వ వచనంలో ఎలాగనగా ఈ సేవను గురించి నా పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయటం మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నారు. అనేకులు దేవుని వాక్యములో ముందుగా మనం చదువుకున్న పైన రాయబడిన మాట 9వ వచనములో దేవుని వాక్యం మనం ఇలా చదువుకున్న 8వ వచనంలో అన్నిటి యందును ఎల్లప్పుడూ దేవుని వాక్యంలో 7వ వచనములో బలవంతం కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు గుంపులు ఎక్కడి నుంచి అక్కడ మనం ఇవ్వవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటున్నాం, ఆత్మలో వర్ధిల్లున్నట్లుగా మొదటి సత్య ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవది ఆదర్శప్రాయమైన దాతృత్వం కలిగి ఉండాలి. మూడవది నేను ముగిస్తాను. యోహాను 3వ పత్రికలోనికి రండి. యోహాను 3వ పత్రిక చాలా గొప్ప ఉత్తరాన్ని భక్తుడు రాశాడు. 3వ పత్రికలోనికి రండి. దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. 11వ వచనం ప్రియుడా, చెడు కార్యములు గాక మంచి కార్యం అనుసరించి నడుచుకును. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు. దేనేత్రియు అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యం పొందినవాడు. ఇప్పుడు దేవేత్రి ఆనాటి కాలంలో ఒక సంఘ కాపరిగా ఉన్నాడు. ఆ దేవేత్రి ఎలాంటి వాడు అంటే మంచి సాక్ష్యం పొందినవాడు. ఇప్పుడు మనం సంఘములో 3 రకాలైన గుంపులు ఉంటారు. ఒకరు సత్య ప్రవర్తన కలిగి, రెండవది మంచి సాక్ష్యం కలిగి ఉంటారు. మూడవది చూడండి, ఆ దేవుని వాక్యం 9వ వచనంలో నేను సంఘములకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించట్లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదలుచు అది చాలనన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుంటాడు. దియోత్రెఫే అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు సంఘంలో ఎలా ఉన్నాడు అంటే ప్రధానత్వం కోరుతున్నాడు. తదుపరి వాడు చెడ్డ మాటలు వదులుతూ అది చాలదు అన్నట్టుగా సువార్త పరిచర్య కొరకు సిద్ధపడి ఆ స్థలానికి వచ్చిన వారిని చేర్చుకునే మనస్సు గల వారిని కూడా ఆటంకపరుస్తున్నాడు. చాలా మంది ఎలా అంటారు కదా, నేను పరిచయం ప్రారంభించి కొన్ని ప్రాంతాలకు వెళ్తే నేను ఈ మాట చెప్తాను ఎందుకంటే అవసరం అని. కొంతమంది సేవకులు ఇలా అన్నారు, మా ఏరియాకి నీవు ఎందుకు వచ్చావు? సత్యం ఇది, దేవుని వాక్యం మనం ఆలకిస్తున్నాం. ఈనాడు ఒక ఏరియాలోనే మనం దేవుని పని చేయాలని లేదు. దేవుని సత్యం ఎక్కడైనా మనం ప్రకటించవచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు. మనం ఒక సంఘానికి అంటే ఒక చర్చికి అడాప్ట్ అవ్వద్దు. అందరూ సేవకులు దేవుని పని చేసే వారిని మనం గుర్తించాలి. ఆ పని వారు ఎందుకు చేస్తున్నారో కూడా గుర్తించాలి. సేవకులు చాలా మంది ఆస్తులు సంపాదిస్తారు, సేవకులు చాలా మంది ధనధాన్యాలు సంపాదిస్తారు. వాటి విషయమై మనం జాగ్రత్త కలిగి వారికి ఇచ్చే వాటిలో మనము జాగ్రత్త కలిగి ఆలోచన కలిగి ముందుకు సాగాలి. సంఘంలో కూడా ఉన్నాడు
థియోత్రెపే అనేవాడు. ఉదయకాల సమయం ఒకవేళ థియోత్రెపే వలె నీ ఇంటిలో తల్లిదండ్రులకు విరోధంగా ఉన్నావేమో, థియోత్రెపే వలె సంఘములో విరోధంగా ఉన్నావేమో, థియోత్రెపే వలె నీ ఉద్యోగములో యజమానులకు విరోధంగా ఉన్నావేమో. ఉదయకాల సమయం ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. థియోత్రెపే ఎలాంటి వాడంటే గర్విష్టి అయిన వాడు. 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒక భక్తుడు సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు, రెండవ వ్యక్తి గర్విష్టిగా ఉన్నాడు, మూడవ వ్యక్తి దేవేంద్రి మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనం ఏ గుంపులో ఉన్నాం? ఇంకా నీవు కలిగిన జ్ఞానమును బట్టి, నీకున్న స్థితిని బట్టి ఒకవేళ గర్వంతో ఉన్నావేమో. దేవుని వాక్యం మనం విన్న తర్వాత పెద్దనైనటువంటి యోహాను ఆ గాయకులకు రాస్తూ చెప్తున్న మాటకు నువ్వు లోబడి సత్య ప్రవర్తన కలిగి మన కుటుంబంలో మన బిడ్డలకు వారు ఎంత పెద్దవారైనాను ప్రతిదినం వారికి మనం సత్య ప్రవర్తనను గురించి మనం జ్ఞాపకం చేయవలసిన వారమై ఉన్నాం. గడిచిన రాత్రి వాక్యం జ్ఞాపకం చేస్తుంటే వీళ్ళు మరీ దాస్ గారు జ్ఞాపకం ఉంచారు. ఎందుకు నేను చెప్తున్నానంటే వారిపై ఒక వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపారంలో మా అబ్బాయికి కొంత లాస్ వచ్చినప్పుడు తండ్రి అడిగేటట్టు, ఎందుకు లాస్ వచ్చింది? నేను సత్యాన్ని నీవు అనుసరించి నడవమని చెప్పావు కనుక నేను ఎటువంటి చెడ్డ పనులు చేయలేదు ఆ వ్యాపారంలో. ఒకవేళ అలా చేస్తే నేను అభివృద్ధి చెందాను. సొలొమోను దావీదు చెప్పిన మాట విన్నాడు. సొలొమోను దీర్ఘాయువు కలిగి ఉన్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు, ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు 3వ సామెతల గ్రంథంలో ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా మనం నేర్చుకున్నాం, సమాజంలో నేర్పిద్దాం, మన కుటుంబంలో మన సంతానానికి నేర్పిద్దాం. సంతోషంగా ఉన్నాం. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చే సమయానికి మంచి సాక్ష్యం జరుగుతుందాం. సాక్ష్యం 3 రకాలుగా ఉంది. మొదటిది మన సొంత సాక్ష్యం, మనని గురించి మనం చెప్పుకుంటాం. ఎప్పుడు కూడా మనని గురించి మనం ఏం చెప్పుకుంటాం అంటే మీకు తెలుసు, గొప్పగానే చెప్పుకుంటాం. రెండవది ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యంలో కొంత మంచి ఉండొచ్చు, కొంత చెడ్డ ఉండొచ్చు, కానీ దేవుడు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ఆయన ఎలా సాక్ష్యం ఇస్తాడో ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యోహాను పత్రిక మొదటి పత్రిక చూడండి. దేవుని వాక్యంలో ఆయన సాక్ష్యం ఎలా ఇవ్వబోతున్నాడో దేవుని వాక్యంలో నుండి చూద్దాం. యోహాను మొదటి పత్రిక 7వ వచనం 6వ వచనం నుండి చదువుదాం. 5వ అధ్యాయము 6వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు 3, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారు యందు విశ్వాసముచ్చువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. సాక్ష్యం ఇవ్వబోతుంది. 3 సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. ఒకటి ఆత్మయు, రెండవది నీళ్లును, మూడవది రక్తమును. మొట్టమొదటిది దేవుడు మనలో ఆత్మను పెట్టాడు, మనలో నీరుంది, మనలో రక్తం ఉంది. ఇప్పుడు నీటి ద్వారా మనము బాప్తిసం పొందాలి. తదుపరి ఆయన రక్తము చేత మనము పవిత్రులుగా మార్చబడాలి, ఆత్మ చేత నడిపించబడాలి. ఎందుకో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారికి. రెండవది రేపడిన మాటలు నీళ్లు సాక్ష్యమైపోతున్నాయి. నీవు భూమి మీద సజీవునిగా ఉన్నప్పుడే యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ పేరిట నీటి బాప్తిసం పొంది సత్య ప్రవర్తన కలిగి మంచి సాక్ష్యం, దేవుడు పోయే సాక్ష్యం కొరకు మనం ఎదురు చూడాలి. మనుషులు ఎవరైనా మనల్ని పొగిడితే ఆ సాక్ష్యం ఒక్కొక్కసారి సత్యం కాకపోవచ్చు, కానీ సాక్ష్యం ఇవ్వబోతున్నది ఆత్మయు నీళ్లను రక్తము. ఉదయకాల సమయం ఇంకా నువ్వు బాప్తిసం పొందకపోతే
ఆత్మ చేత నడిపించబడకపోతే దేవుడు అనుకూల సమయం ఇది రక్షణ దినం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. గాయకు ఉత్తరం రాస్తున్నాడు, దేవేంద్రి గురించి సాక్ష్యం ఇచ్చాడు. త్రిపే సంఘములో భయంకరమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. ఉదయకాల సమయం దేవుని సహవాసములో చేరిన మనం, ఆయన కృప చేత ఆశీర్వదించబడుతున్న మనం భూమి మీద సజీవులుగా ఉన్నాం. బ్రతుకున్నంత కాలం దేవునిలో మనం ఎదుగుతాం. సత్య ప్రవర్తన కలిగి ఆయన ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఉదయకాల సమయం ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని కృపలో జీవించుకోవాలా, ఆయన చేత ఆశీర్వదించబడాలా. ప్రభు నీతో మాట్లాడిన మాటలు బట్టి సత్య ప్రవర్తన కలిగి మంచి సాక్షి కలిగి ఉన్నాం. ఆదర్శప్రాయమైన దాతృత్వం కలిగి ఉన్నాం. డబ్బు దేవుడు ఎందుకు మనకు ఇస్తున్నాడంటే కేవలం మన కుటుంబ అవసరతలు తీర్చుకుంటున్నాం. దేవుని సత్యములకు ఉపకారములైనట్టుగా ఉపకారం సత్య వాక్యం ఎక్కడైతే సత్యముగా అందిస్తున్నారు, సేవకులు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, స్వార్థము లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వారికి ఇవ్వడానికి మనం నేర్చుకుందాం. అలా వచ్చి ఒకసారి ప్రభు వైపు చూద్దాం. ఆ రీతిగా దేవుడు మనకు ముందుకు నడిపించుకుంటూ ఉన్నాడు. మార్గంలో మన భావనలో పట్టిల్లకుండా మనకు భావించిన ఎక్కువ బాధలను ఒకవేళ తీసుకుంటాం, లేదా సత్య ప్రవర్తన కలుగుతాం. మా ప్రభు చూపును నీదు మార్గపు మాదిరి జాడలను జాడలను నా పాదములకు తోచులకుండగా, నా పాదములకు తోచులకుండగా ఆకిడు బలమును నీ కృపణులముగా, ఆకిడు బలమును నీ కృపణులముగా ప్రార్థన చేస్తారు. మనందరం ప్రార్థన కలిగిద్దాం. సత్య ప్రవర్తన కలిగి, ఆదర్శప్రాయమైన దాతృత్వం కలిగి, మంచి సాక్ష్యం కలిగి ముందుకు సాగుదాం. ప్రతి వారు ప్రార్థనలో ఏకీభవించండి. ఏదైనా మన కొరకు రిఫ్రెష్మెంట్స్ ఏర్పరిచిన వారు పేరవలి ఆనందరావు గారు, రెండు కుమారి గారు, వారి కుమార్తె పెరిసి సుమ వారు ఏదైనా రిఫ్రెష్మెంట్ ఏర్పరిచారో వారి కొరకు కూడా ప్రార్థన. మహాకాశంలో గొప్ప దేవానికి
స్తోత్రాలు ప్రభా. అయా సత్యమును బోధించిన తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. అయా ఇంకో తండ్రి యోహాను చెప్పినట్లు ప్రభా, యోహాను భక్తులు చెప్పినట్లు అయా గాయుడు గొప్ప విశ్వాసి అదే ప్రభా. అయా ఇంకో తండ్రి మేము కూడా అట్టి విశ్వాసము కలిగి ఉండాలని ప్రభా, ఆ సత్యములోనికి నడిపించబడాలని ప్రభా నువ్వు మాకు ప్రవహించడం చేసిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అయా గాయం అయితే ప్రభా గొప్ప విశ్వాసముతో ప్రభా ఏ రీతిగా ప్రభా నేను అనుసరించాడో ప్రభా, అయా సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు తండ్రి. అట్టి ప్రవర్తనను ప్రభా మేము కలిగి ఉండటం సహాయం దయచేయండి ప్రభా. పరిశుద్ధ గుణానికే స్తోత్రాలు ప్రభా. ఆదర్శప్రాయమైన ప్రభా అయా దాతృత్వము కలిగి జీవించలాగిన సహాయం దయచేయండి ప్రభా. ఇది కాక మంచి విషయములలో సత్య విషయములలో ప్రభా మేము పాలువారుగా ఉండటం సహాయం దయచేయండి ప్రభా. అన్ని విషయంలో ప్రభా నీ కృప తోడుగా ఉంచండి ప్రభా. అయా మంచి సాక్షి జీవితం కలిగి వారుగా సహాయం దయచేయండి. సాక్షి ఇచ్చేవాడు ప్రభా నీళ్లతోను ప్రభా, అయా ఇంకో రక్తముతోను ప్రభా, ఆత్మతోను సాక్ష్యం ఇస్తున్నాను సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు. అట్టి ఆత్మను మేము కలిగి ఉండటం సహాయం దయచేయండి ప్రభు. శక్తివంతురానికే స్తోత్రాలు 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 ప్రభా. సర్వాధికారి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా సత్యమును అనుసరించే వారుగా సహాయం దయచేయండి. అయా మా సొంత బుద్ధి కాక ప్రభా, అయా మా స్వబుద్ధిని ఆధారం చేసుకునక ప్రభా, అయా తండ్రి మీరిచ్చే జ్ఞానమును ఆధారం చేసుకునే వారుగా సహాయం దయచేయండి ప్రభా. అయానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. శక్తివంతురానికే స్తోత్రాలు ప్రభా. అయా నాడు దావీదు భక్తుడు సొలొమోను రాజుకు చెప్పినట్లు ప్రభా సత్యమును అనుసరించి మరి బోధించిన రీతిగా ప్రభా, అయా తల్లిదండ్రులమైన మేము ప్రభా మా బిడ్డలకు ప్రభా సత్యమును బోధించి వారుగా ప్రభా, సత్యమును అనుసరించి వారుగా ప్రభా, అయా నేటి తరాలకు ప్రభా విలువైన ప్రభా అమూల్యమైన బిడ్డలకు ప్రభా అందించు వారుగా ప్రభా నీ కృపా ద్వారాలు తెరవండి ప్రభు. శక్తిమంతురానికే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయా సత్యములానికి నడిపించిన దేవానికే స్తోత్రాలు ప్రభా. శక్తివంతురానికే స్తోత్రాలు ప్రభా. శక్తి వంచన లేకుండా ప్రభా అయా మీరిచ్చిన ప్రభా అయా జీవితంలో ప్రభా మీ కొరకు ప్రభా అయా జీవించిన ప్రభా సాక్ష్యం ఇచ్చేవారుగా ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా బలపరుస్తున్న తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీ వాక్యము సజీవమైనది ప్రభా, బలమైనది నాయన, రెండంచెలైన వారి అనే ఖడ్గము ప్రభా. అది హృదయంలో గురించి ప్రభా క్రియ చేస్తుందని ప్రభా నీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. నీ వాక్యమే మాకు బలము నాయన, నీ వాక్యమే మాకు ఆధారము ప్రభా. అయా నీ వాక్యమే మాకు జీవము నాయన. అయా జీవమునిచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. అతి జీవాహారమును అందించిన తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇక నుండి ప్రభా మా జీవితాలలో ప్రభా అయా రక్షణమును ప్రభా అయా ప్రకటించే వారుగా, సత్య సువార్తను ప్రభా తెలియపరిచే వారుగా ప్రభా, క్రియ ద్వారా ప్రభా మేము ప్రభా ప్రకటించే వారుగా సహాయం దయచేయండి ప్రభా. చేరొచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. మీరు బలపరిచిన అమూల్యమైన వాక్యములకై నీకు స్తోత్రాలు ప్రభా. ఆ వాక్యముల ద్వారా ప్రభా మా హృదయాలను వల్లి వేసుకుంటూ ప్రభా బిడ్డల హృదయాలను వల్లి వేసుకుంటూ జీవితాంతము ప్రభా మీరు వచ్చు పర్యంతం వరకు ప్రభా సత్యములో నడుస్తూ నడిపిస్తూ ప్రభా జీవించు వారిగా ప్రభా మీ కృపా ద్వారాలు తెరవమని వేడుకుంటున్నాను నాయన. సర్వాధికారి నీకే స్తోత్రాలు, సర్వత్రయామి నీకే స్తోత్రాలు. బిడ్డ పట్ల మీరు గొప్ప కార్యం చేయండి ప్రభు. అయా వారి కుటుంబాల కార్యం చేయండి ప్రభా. సత్య ప్రవర్తన వలె గాలి వలె మంచి విశ్వాసులుగా ప్రభా మా బిడ్డలందరినీ తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను నాయన. నీకే స్తోత్రాలు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభా అయా తండ్రి అల్పాహారం సిద్ధపరిచిన తండ్రి అయా మా ప్రియుల ప్రభా మెరవల ఆనందరావు గారిని బట్టి, అరుణ్ కుమార్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన కుమార్తెను పెంచిస్తున్న బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఆ చిన్న కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు. నీకే స్తోత్రాలు. వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా వారు చేస్తున్న ప్రతి పనిలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాను నేను. సత్యమును అనుసరించే వారిగా ప్రభా, మంచి ప్రభా హృదయంతో సద్భక్తితో ప్రభా అయా జీవించే వారిగా, అనేకులకు సత్య సువార్తను బోధించే వారికి ప్రభా సహాయకారులుగా ప్రభా నుంచి మనం వేడుకుంటున్నాను ఆయన. ముఖ్యంగా ప్రభా చేరించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి అవసరతలు అందరికీ నీ నామమున తీర్చమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకోమని మా ప్రభువు మీ రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆశీర్వాద కీర్తన ప్రార్థనతో సెలవు తీసుకున్నాం.